యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ కోసం మీలో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సెప్టెంబర్‌లో యాపిల్ వాళ్ళు వాళ్ళ యొక్క కొత్త ఐఫోన్ 18 సీరీస్‌ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం యాపిల్ ఐఫోన్ 18 సీరీస్‌కి సంబంధించిన రూమర్స్ ఏంటి, లీక్స్ ఏంటి, ప్రీవియస్ జనరేషన్‌తో పోలిస్తే ఏమేం చేంజెస్ చేస్తున్నారు, అండ్ ఫోన్స్‌కి సంబంధించిన ప్రైసింగ్ ఎలా ఉండబోతుంది. సో, వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? సో, లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్, ఈ ఇయర్ లాంచ్ ఈవెంట్ అనేది సెప్టెంబర్ 9th అయితే జరగబోతోంది. ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ వస్తున్న లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం యాపిల్ ఐఫోన్ 18 సిరీస్‌కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అనేది సెప్టెంబర్ 9th అయితే జరగబోతుంది. అండ్ ఈ లాంచ్ ఈవెంట్‌లో వీళ్ళు మేజర్‌గా 3 ఐఫోన్స్‌ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఇదైతే ఐఫోన్ 18 బేస్ మోడల్ అండ్ అలాగే ఐఫోన్ ఎయిర్ 2 ఏదైతే ఉంటుందో ఈ 2 మోడల్స్‌ని ఈ ఇయర్ లాంచ్ చేయట్లేదు. ఈ 2 మోడల్స్‌ని కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో ఆర్ ఏప్రిల్‌లో ఐఫోన్ 18 తో పాటు లాంచ్ చేస్తారనమాట. సో, ఇప్పుడు మనకి ఈ లాంచ్ ఈవెంట్‌లో ఓన్లీ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అండ్ అలాగే ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అవుతున్నాయి. సో, ఇప్పుడు మనం ఐఫోన్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ వీటికి సంబంధించిన చేంజెస్ ఏమేమి చేస్తున్నారు, అంటే ప్రీవియస్ జనరేషన్‌తో పోలిస్తే ఏమేమి అప్‌గ్రేడ్స్ ఉంటాయి, రూమర్స్ ఏమేమి ఉన్నాయి. సో, వాటి గురించి చూద్దాం. సో, ఫస్ట్ థింగ్, డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ప్రీవియస్ 17 సిరీస్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్‌తో రాబోతున్నాయి. డిజైన్ పరంగా ఎటువంటి చేంజ్ కూడా చేయట్లేదు. జస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈసారి మనకి టైటానియం యూని బాడీతో వస్తుందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. బట్ ఇది ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇది రావచ్చు, రాకపోవచ్చు. బట్ టైటానియంకి వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా ఫోన్ సైజెస్ విషయానికి వస్తే మనకి ఐఫోన్ 18 ప్రో వచ్చేసి 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. సో, డిజైన్ పరంగా ఇందాక చెప్పినట్టు సేమ్ 17 సిరీస్ డిజైన్తో రాబోతున్నాయి. ఈసారి కలర్స్ మనకి ఒక కొత్త కలర్ అయితే తీసుకురాబోతున్నారు. మనకి ఐఫోన్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో మనకి డార్క్ చెరీ కలర్ అయితే రాబోతుంది అనమాట. అండ్ మిగతా కలర్స్ విషయానికి వస్తే డార్క్ గ్రే, సిల్వర్ అండ్ లైట్ బ్లూ, ఈ డిఫరెంట్ కలర్స్లో మనకి ఐఫోన్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ రాబోతున్నాయి. అండ్ ఈసారి మనకి మేజర్ చేంజెస్ విషయానికి వస్తే డైనమిక్ ఐలాండ్ అయితే చేంజ్ అవబోతుంది అనమాట. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే డైనమిక్ ఐలాండ్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఫేస్ ఐడీని అండర్ డిస్ప్లే తీసుకురాబోతున్నారు. అంటే ఐఫోన్ 18 సిరీస్లో మనకి ఫేస్ ఐడి అనేది పైకి కనిపిస్తుంది అనమాట, అది అండర్ డిస్ప్లే ఉంటుంది. సో, దీనివల్ల మనకి డైనమిక్ ఐలాండ్ సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అప్ టు 35-40% సైజ్ తగ్గుతుంది. అండ్ దీని తర్వాత మనకి మేజర్ చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే ప్రీవియస్ జనరేషన్లో ఉన్నట్టే ఉంటాయి అనమాట. అప్గ్రేడ్స్ అనేవి కొన్నే ఉంటాయి. సో, అవేంటి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, మనకి ఎప్పటిలాగా ప్రాసెసర్ అనేది మారుతుంది. ఈసారి మనకి A20 ప్రో చిప్ సెట్ అయితే రాబోతున్నాయి. ఇది 2 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే బ్యాటరీ లైఫ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా బెటర్ ఉంటుందన్నమాట. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ మనకి సేమ్ ప్రీవియస్ జనరేషన్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే ఉంటుందన్నమాట. 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ మోడల్తో బేస్ మోడల్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక మేజర్ అప్గ్రేడ్స్ విషయానికి వస్తే మాత్రం మేజర్లీ మనకి కెమెరాలో ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే ఉంది. మోస్ట్లీ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే వైడ్ యాంగిల్ కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ, లేదా టెలిఫోటో లెన్స్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో 3 కూడా 48 మెగా పిక్సెలే ఉంటాయి. అందులో ఎటువంటి చేంజ్ లేదు. కాకపోతే మనకి మెయిన్ కెమెరా ఏదైతే ఉంటుందో అది మనకి వేరియబుల్ అపెచర్ లెన్స్‌తో రాబోతుంది అని చెప్పి స్ట్రాంగ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, వేరియబుల్ అపెచర్ లెన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం కెమెరా యొక్క అపెచర్‌ని మనం మాన్యువల్‌గా కంట్రోల్ చేసుకోవచ్చనమాట. సో, దీనివల్ల ఫోటోస్ మీద అండ్ వీడియోగ్రఫీ మీద మనకి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. బట్ ఈ వేరియబుల్ అపెచర్ లెన్స్ అనేది ఇనిషియల్‌గా ఏమన్నారు అంటే ప్రో అండ్ ప్రో మ్యాక్స్ రెండిట్లో తీసుకొస్తారని చెప్పి చెప్తున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఏంటంటే ఈ వేరియబుల్ అపెచర్ లెన్స్ అనేది బ్యాక్ సైడ్ కెమెరాకి మాత్రమే ఉంటుంది. అది కూడా ఓన్లీ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో మాత్రమే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ వేరియబుల్ అపెచర్ లెన్స్‌ని తీసుకురావాలంటే ఫోన్‌లో ఇది కొంచెం స్పేస్‌ని ఆక్యుపై చేస్తుందన్నమాట. సో, దానివల్ల బ్యాటరీకి స్పేస్ తగ్గిపోతుందని చెప్పి ప్రోలో మనకి ఈ వేరియబుల్ అపెచర్ లెన్స్ ఉండకపోవచ్చు. ఓన్లీ ప్రో మ్యాక్స్‌లో మాత్రమే వేరియబుల్ అపెచర్ లెన్స్ ఉంటుందని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. సో, ఇది లాంచ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది బోత్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్‌లో ఉంటదా, లేదా ప్రో మ్యాక్స్‌లో మాత్రమే ఉంటదని. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 99% ప్రో మ్యాక్స్‌లో అయితే ఉంటుంది. ప్రోలో ఉంటుందా లేదా అని చూడాలి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరాలో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఎటువంటి చేంజెస్ చేయరు. ఎందుకంటే ఫ్రంట్ కెమెరాని ఐఫోన్ 17 సిరీస్‌లో చాలా మంచిగా అప్గ్రేడ్ చేశారు. 1:1 స్క్వేర్ సెన్సార్‌ని తీసుకొని వచ్చారు అండ్ 18 మెగా పిక్సెల్‌కి అప్గ్రేడ్ చేశారు. సేమ్ 18 సిరీస్‌లో కూడా నాకు తెలిసినంత వరకు సేమ్ అదే ఫ్రంట్ కెమెరాని మనం చూడొచ్చు. ఒకవేళ పాసిబిలిటీ ఏంటంటే 24 మెగా పిక్సెల్‌కి అప్గ్రేడ్ చేయొచ్చు అని అంటున్నారు. బట్ నాకైతే దీని మీద నమ్మకం లేదు. ఓకే. అండ్ మీరు కూడా ఫ్రంట్ కెమెరా గురించి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా? సో, ఇవన్నమాట మేజర్‌గా ఉన్న చేంజెస్. అండ్ వీటితో పాటు మనకి బ్యాటరీ లైఫ్‌లో కూడా కొన్ని చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. ప్రో మ్యాక్స్‌లో ముఖ్యంగా 18 ప్రో మ్యాక్స్‌లో మనకి ఈసారి 5500 కంటే ఎక్కువ బ్యాటరీ అయితే ఉండబోతుందన్నమాట. ప్రీవియస్‌లీ మనకి అరౌండ్ 5000 నుంచి 5200 మధ్యలో ఉన్నాయి. ఈసారి మనకి 5500 నుంచి 5600 మధ్యలో మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ప్రో విషయానికి వస్తే మాత్రం పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. ఓన్లీ ఒక 100 ఎంఏహెచ్ వరకు పెరుగుతుంది ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే. ఇంకా డిస్ప్లే కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, ఇంకా మిగతావి ఏమీ చేంజెస్ అయితే ఉండవు. ప్రీవియస్‌గా మనకి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట. ఈవెన్ ఛార్జింగ్ స్పీడ్ కూడా మనకి సేమ్ 40 వాట్స్‌తోనే రాబోతుంది. ఇంక అంతకు మించి చేంజెస్ అయితే ఏమి ఉండవు. అండ్ ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే మాత్రం ఐఫోన్ 18 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి ప్రైసింగ్ మాత్రం పెరుగుతుంది సార్, పక్కా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి బ్రాండ్ కూడా వాటి యొక్క ఫోన్ ప్రైజెస్ అనేవి పెంచుతూ ఉన్నారనమాట. మార్కెట్ సిచ్యువేషన్ అసలు బాలేదు. అండ్ ప్రైస్ ఎంత పెరగొచ్చు అని మీరు అనుకుంటే మాత్రం
అప్రాక్సిమేట్లీ ఒక 20,000 నుంచి 30,000 వరకు ప్రైస్ అనేది పెరుగుతుందన్నమాట బేస్ మోడల్స్ పైన. అండ్ ఇంకా మీకు 2 టీబీ 1 టీబీ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మినిమం 30,000 లేదా అంతకంటే ఎక్కువ ప్రైస్ అయితే పెరుగుతుంది. సో ఈసారి ఎక్స్పెక్టెడ్ రూమర్స్ ప్రకారం ఐఫోన్ 18 ప్రో అనేది లాంచ్ ప్రైస్ అరౌండ్ 1,60,000 లేదా 1,70,000 దగ్గర లాంచ్ అవుతుంది. అండ్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఏదైతే ఉంటుందో అది అరౌండ్ 1,80,000 లేదా 1,90,000 దగ్గర లాంచ్ అవుతుంది. అంటే లాంచ్ ప్రైస్ అనమాట, అంటే బేస్ మోడల్స్. ఇంకా మీకు 512 జీబీ లేదా 1 టీబీ లేదా 2 టీబీ అయితే మాత్రం మోర్ దెన్ 2 lakhs ఉండొచ్చు. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైసింగ్ అయితే మాత్రం మీరు తక్కువ వస్తుంది లేదా సేమ్ ప్రైసింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ప్రైసింగ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ లాంచ్ ఈవెంట్లో లాంచ్ అవ్వబోతున్న మరొక ఐఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ చాలా మంది దీని గురించే వెయిట్ చేస్తున్నారు. అది వచ్చేసి ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్. యాపిల్ వాళ్ళు ఫస్ట్ టైం 2026లో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్లో కూడా ఇదే మనకి హైలైట్ అవబోతుంది, ఎందుకంటే చాలా మంది దీని గురించే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన రూమర్స్ అండ్ లీక్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ థింగ్, ఈ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ యొక్క పేరు అనేది ఐఫోన్ ఆల్ట్రా అనే పేరుతో ఈ ఫోన్ అయితే తీసుకొని వస్తారు. అండ్ దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రీసెంట్గా సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ యొక్క జెడ్ ఫోల్డ్ 8 సిరీస్ని లాంచ్ చేశారు. అందులో మనకి జెడ్ ఫోల్డ్ 8 ఏదైతే ఉంటుందో ఒక పాస్పోర్ట్ షేప్లో 4:3 ఆస్పెక్ట్ రేషియోలో లాంచ్ చేశారు. అండ్ ఆ ఫోన్ చాలా హిట్ అయింది అనమాట. అంటే లైక్ చాలా మందికి ఆ ఫోన్ నచ్చింది అండ్ చాలా మంది కొంటున్నారు కూడా. సేమ్ అదే విధంగా ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ కూడా మనకి సేమ్ అదే విధంగా 4:3 ఆస్పెక్ట్ రేషియోలో ఒక పాస్పోర్ట్ షేప్లో వస్తుంది అనమాట. అంటే ఒక బుక్ లాగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ దీనికి సంబంధించిన స్పెక్స్ విషయానికి వస్తే ఇది మనకి అవుటర్ డిస్ప్లే అనేది 5.5 ఇంచ్ మాత్రమే ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది. అండ్ మనం దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు 7.8 ఇంచ్ వరకు ఉంటుంది అనమాట డిస్ప్లే సైజ్ అనేది. ఓకే. అండ్ ఈ ఫోన్ థిక్నెస్ మనకి అన్ఫోల్డ్ చేసినప్పుడు అరౌండ్ 4.5 mm ఉండొచ్చు అంటున్నారు. అండ్ ఫోల్డ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 9 mm వరకు ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ యాపిల్ వాళ్ళు ట్రై చేస్తుంది ఏంటంటే క్రీజ్ ఏదైతే ఉంటుందో, అంటే ఫోల్డబుల్ ఫోన్స్కి మధ్య క్రీజ్ ఉంటుంది కదా, ఆ క్రీజ్ మాక్సిమం కనపడకుండా ఉండే విధంగా వీళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. కంప్లీట్గా ఉండదని కాదు, ఎంతో కొంత అయితే కనిపిస్తుంది. ఇక మేజర్ స్పెక్స్ విషయానికి వస్తే మనకి ఇది సేమ్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే చిప్ సెట్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ మిగతా స్పెక్స్ కానీ ఆల్మోస్ట్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్కి సేమ్ ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో ఉన్నవి ఇందులో కొన్ని ఉండవు అనమాట. ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఏమేమి మనకి మిస్ అవుతున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేస్ ఐడి ఉండదు అనమాట ఈ ఫోల్డబుల్ ఫోన్లో. ఇది మనకి సైడ్ పవర్ బటన్ ఏదైతే ఉంటుందో దానికి ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట. సో టచ్ ఐడి అనేది రైట్ సైడ్ పవర్ బటన్కి ఇచ్చేస్తారు. సో ఇది మనకి ఫింగర్ ప్రింట్తో పనిచేస్తుంది అనమాట ఫోల్డబుల్ ఫోన్. అండ్ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి కెమెరాస్లో చేశారు. ఇందులో మనకి టెలిఫోటో కెమెరా అయితే ఉండదు. బ్యాక్ సైడ్ మనకి మేజర్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇన్నర్ కెమెరా అంటే లైక్ ఇన్నర్ ఫోల్డబుల్ డిస్ప్లేలో కెమెరా ఉంటుంది అండ్ అలాగే అవుటర్ డిస్ప్లేలో కూడా కెమెరా ఉంటుంది. 4 కెమెరాస్ ఉంటాయి, కానీ అవన్నీ కూడా నార్మల్ కెమెరాస్ అనమాట. టెలిఫోటో కెమెరా అయితే ఉండదు. ఓకేనా. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అండ్ ఇది మనకి లాంచింగ్ ఏదైతే ప్రైస్ అయితే లాంచ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఇది మీరు తక్కువ ప్రైస్కి అయితే ఎక్స్పెక్ట్ చేయద్దు అనమాట. సామ్సంగ్ వాళ్ళే వాళ్ళ యొక్క జెడ్ ఫోల్డ్ 8 సిరీస్ని అరౌండ్ 1,80,000 దగ్గర స్టార్ట్ చేశారు. ఇది ఐఫోన్ కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అండ్ అలాగే వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ఏదైతే ఐఫోన్ ఆల్ట్రా ఏదైతే ఉందో ఇది మనకి లాంచ్ ప్రైస్ అరౌండ్ 2,30,000 నుంచి 2,50,000 దగ్గర స్టార్ట్ అవ్వచ్చు ఇండియన్ మార్కెట్ ప్రకారం. ఇది వేరే కంట్రీస్లో ఎంత లాంచ్ చేస్తారో చెప్పలేము, కానీ మినిమం 2,30,000 లేదా అంతకంటే ఎక్కువే దీనికి ఉంటుంది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నైతే 2,50,000 లేదా అంతకంటే ఎక్కువే పెడతారు. ఎందుకంటే అంత పెట్టినా సరే కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వీళ్ళు తక్కువ అయితే పెట్టరు అనమాట. సో ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ అనేది మినిమం 2,50,000 ఆర్ అబవ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో చూద్దాం ఎంతకు లాంచ్ చేస్తారో. ఓకే. సో ఇదనమాట ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న రూమర్స్ అండ్ లీక్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ. సో మీకు ఈ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు లేదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మిగతా ఫోన్స్ ఏవైతే ఉన్నాయి లైక్ ఐఫోన్ 18 బేస్ మోడల్ కానీ ఐఫోన్ 8 కానీ ఇవైతే ఉన్నాయి, ఇవి ఇయర్ లాంచ్ అవ్వట్లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది నెక్స్ట్ ఇయర్ మార్చ్లో లాంచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఐఫోన్ 18 సిరీస్కి 17 సిరీస్కి పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఏమీ ఉండవు. ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ఈసారి యాపిల్ A20 చిప్ సెట్తో వస్తుంది. ర్యామ్ కూడా మోస్ట్లీ మనకి 1 GB మాత్రమే పెంచుతారని చెప్తున్నారు. ప్రీవియస్గా ఏంటంటే ఐఫోన్ 18 సిరీస్ మనకి అంటే బేస్ మోడల్ మనకి 12 GB ర్యామ్తో వస్తుందని అన్నారు, కానీ ప్రజెంట్ ర్యామ్ స్టోరేజ్ ప్రైసెస్ చాలా పెరిగిపోయాయి. సో మోస్ట్లీ యాపిల్ వాళ్ళు 8 GB ర్యామ్ కాకుండా 9 GB ర్యామ్ పైన వర్క్ చేస్తున్నారు. సో ఐఫోన్ 18 బేస్ మోడల్ మనకి 9 GB ర్యామ్తో వస్తుందని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా మిగతా స్మాల్ డైనమిక్ ఐలాండ్ కానీ ఇవన్నీ సేమ్ ఐఫోన్ 18 బేస్ మోడల్ కూడా ఉండొచ్చు. అంతకు మించి 17 సిరీస్తో పోలిస్తే పెద్ద మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఉండవు అనమాట. కెమెరాస్ పరంగా కానీ లేదా మిగతా అదర్ ఫీచర్స్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ సేమ్ ఐఫోన్ 17 ఎలా అయితే ఉందో 18 కూడా అలానే ఉంటుంది. 18E కూడా మీకు పెద్ద అప్గ్రేడ్స్ ఏమి ఉండవు అనమాట. కొంచెం ప్రైసింగ్ అటు ఇటుగా అంతే పెడతారు. ఐఫోన్ 18 ఒక 10,000 మాత్రం ఎక్కువ పెట్టొచ్చు మోస్ట్లీ, అంతకుమించి ఎక్కువ పెంచరు 18 అయితే మాత్రం. అండ్ ఇంకా ర్యామ్ 9 GB ఉండొచ్చు. ఇంకా సేమ్ A20 చిప్ సెట్తో వస్తుంది. 2027 మార్చ్లో లాంచ్ అవుతుంది. అంతకుమించి వీటికి సంబంధించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు చెప్పడానికి. సో ఇంతే గైస్ ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఐఫోన్ 18 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా, మీరు కొంటారా లేదా, మీకు ఎలా అనిపిస్తుంది సో కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. సో ఇలాంటి మరిన్ని ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.